నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యం. ప్రభుత్వ యాజమాన్యాలు అనుసరిస్తున్న నిరంకుశ నిర్బంధాలపై ఐక్య పోరాటాలు చేయాలి. స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షుడు జె అయోధ్యరామ్. తెలంగాణ నిర్మాతల చేతుల్లో ఆంధ్రప్రదేశ్ థియేటర్లు మగ్గిపోతున్నాయని ఆరోపించిన ఏపీ అభివృద్ధి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జిఎ నారాయణరావు. విశాఖ సిఐటియు కార్యాలయంలో ఘనంగా 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. విశాఖతో తనకు మంచి సంబంధం ఉంది, ఇక్కడ అద్భుతమైన సినిమాలు చేశాను. ప్రముఖ కథానాయకుడు కమల్ హాసన్. పిఎంపాలెంలో ఉన్న కేఎంఆర్ జూనియర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకుడు మైలవరపు కృష్ణతేజ. వార్తల్లో ముందుగా, ప్రభుత్వ యాజమాన్యాలు అనుసరిస్తున్న నిరంకుశ నిర్బంధాలపై ఐక్య పోరాటాలు చేయాలని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షుడు జె అయోధ్యరామ్ అన్నారు. విశాఖలో స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్టీల్ సిఐటియు అధ్యక్షుడు వైటీ దాస్ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వైటీ దాస్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలతో ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్నదని, తద్వారా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అత్యంత వేగంగా అమలు చేస్తున్నదని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ యొక్క విధానాలను తిప్పికొట్టగలం. ఐక్యంగా పోరాటం మాత్రమే కార్మిక యొక్క హక్కులను రక్షించుకోగలం ఉద్దేశంతో ఐక్యత పోరాటం అనే నినాదంతో ఏర్పడినటువంటి సిఐటియు ఏర్పాటు సందర్భంగానే సిఐటియు నాటి అధ్యక్షులు బిటి రణదేవి గారు మాట్లాడుతూ సిఐటియు ఈజ్ ద ట్రేడ్ యూనియన్ అని చెప్పారు. అంటే ఇప్పటి వరకు భారతదేశంలో అనేక సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ కూడా వారి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి పరిమితమయ్యాయి. భారతదేశంలో కార్మిక వర్గం మీద దాడిని తిప్పికొట్టడం కోసం ఒక ఐక్య సంఘటన అవసరం అని చెప్పేసి సిఐటి ఏర్పాటు చేయడం జరిగింది. సిఐటి ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా సిపిఎస్టియు కమిటీ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ట్రేడ్ యూనియన్స్ అని చెప్పేసి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లను ఐక్యం చేసింది. భారతదేశంలో పాలకులు అనుసరిస్తున్నటువంటి నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసి ప్రభుత్వ రంగాన్ని పెట్టుబడిదారులకు కట్టబెట్టాలని చెప్పేసి విధానాలకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలని మార్చి లేబర్ కోడ్లుగా తీసుకురావాలని చెప్పేసి భారతదేశంలో కార్మిక సంఘాలు లేనటువంటి కార్మిక హక్కుల్ని కాలరాసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటి ఈ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం కోసం నేటి వరకు కృషి చేస్తూ ఉంది. సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ నగరంలో జగదంబ సిఐటియు కార్యాలయంలో శుక్రవారం వేడుకలు ఘనంగా జరిగాయి. సీనియర్ నాయకుడు వైరాజు పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ సిఐటియు ఆవిర్భావ ఆవశ్యకతను, ఇతర కార్మిక సంఘాల వైఖరిని వివరించారు. సిఐటియు ప్రధాన లక్ష్యం కార్మిక రాజ్య స్థాపనే అని ఆయన స్పష్టం చేశారు. జిందాబాద్ జిందాబాద్
జిందాబాద్ సిఐటియు మోడీ విధానాలు వ్యతిరేకించండి మోడీ విధానాలు వ్యతిరేకించండి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులను కాపాడదాం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులను కాపాడదాం మోడీ విధానాలు వ్యతిరేకించండి మోడీ సంస్కరణలు వ్యతిరేకించండి చంద్రబాబు నాయుడు విధానాలు వ్యతిరేకించండి చంద్రబాబు నాయుడు విధానాలు వ్యతిరేకించండి వెంకటరెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభలో సిఐటు ఏర్పాటు ఇవ్వడం అన్నది చారిత్రాత్మకమైనటువంటి ఘటన. ఎందువల్లంటే దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా చిరిపోయి ఉంది. అందువల్ల ఏఐటీసీ మొట్టమొదట 1920లో ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ప్రభుత్వంతో ఉన్నటువంటి భ్రమలతోటి అదే సోషలిజం తీసుకొచ్చేస్తుందని, అదే దేశాన్ని అభివృద్ధి చేసేస్తుందని, అట్లాగే పాలక వర్గాల తాలూకు జరగవలసి ఉండేది. సమ్మెని యుద్ధం రావడం వల్ల మనం చేసాం. సిఐటి యొక్క కృషి సమ్మె చేయడానికి దేశవ్యాప్తంగా చేసిన కృషి ఇంత అంత కాదు. ఏఐటీసీ యొక్క విధానాలు ఇప్పుడు కూడా మనం ఎక్కడో అప్పుడు 70లో మనకు తెలియదు ఏం జరిగిందని. ఇప్పుడు సాక్షాత్తు స్టీల్ ప్లాంట్ జరుగుతున్న ద్రోహం మనం చూసుకుంటే అధికారంలో ఉన్నది ఏఐటీయూసీ, కాంగ్రెస్ వాళ్ళు కలిపి అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఉన్న యూనియన్ ఈరోజు మొత్తం అంతా కూడా సమ్మె గాలి తీసే విధంగా వ్యవహరిస్తుందంటే ఆ విధానాలు మనం ఆ రోజు సిఐటియు వేరైపోవడం, ఏఐటీ నుంచి వేరుగా పెట్టడం అనేది సరైన నిర్ణయం అనేసి ఈరోజు అనుకోవాలి. ఈరోజు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి వస్తున్నారు. ఈ యొక్క అమెరికన్ సామ్రాజ్యవాదం అలాగే ఇతర సామ్రాజ్యవాద దేశాలు అయితే ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం. తెలంగాణ నిర్మాతల చేతుల్లో ఆంధ్రప్రదేశ్ థియేటర్లు మగ్గిపోతున్నాయని ఏపీ అభివృద్ధి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జిఏ నారాయణరావు ఆరోపించారు. డాబా గార్డెన్స్ సమీపం విజేఎఫ్లో శుక్రవారం సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినోదం పేరుతో ప్రేక్షకుల్ని దోపిడీ చేస్తున్న థియేటర్ల యాజమాన్యాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా ధరలు అధికంగా పెంచి విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. థియేటర్లన్నీ కేవలం 4 వ్యక్తుల ఆధీనంలో ఉండటం అత్యంత దారుణమని అన్నారు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ఇతర పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మా ఈ వేదిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి రాబోయే రోజుల్లో కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా కేవలం ప్రజలు ఏ సమస్యల పట్లయితే ఇబ్బంది పడుతున్నారో కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల వెనుక మేమున్నామని తోడి వాళ్ళ వెనక నిలబడి ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకి అండగా నిలవాలనే ఆకాంక్షతో ఈ వేదిక పనిచేస్తుంది. ఈ వేదికలో ఈరోజు ఆశీనులైనటువంటి మా ప్రతినిధులు శ్రీ కాశీభట్ట స్వరూప్ గారు, ఈ లీగల్ వింగ్, బాకా సత్యనారాయణ గారు, విశాఖ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, శ్రీ బొట్ట రామచంద్ర గారు, ఆంధ్ర యూనివర్సిటీ యాదవ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్, అంతకుముందు కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి, తోట వాసుదేవరావు గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు కూడా, మంత్రి చంద్రశేఖర్ గారు, అలాగే దేవా పారిశ్రామిక ప్రాంత నాయకుడు గోన స్వామి. విశాఖతో తనకు మంచి అనుబంధం ఉందని, ఇక్కడ అద్భుతమైన సినిమాలు చేశానని, ఇది సొంత ఇల్లు లాంటిదని ప్రముఖ కథానాయకుడు కమల్ హాసన్ అన్నారు. 15 తెలుగు సినిమాలు తీయగా 13 విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. ఆయన కథానాయకుడిగా, త్రిష హీరోయిన్గా మణిరత్నం తెరకెక్కించిన థగ్ లైఫ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు గురువారం సాయంత్రం సిరుపురం గురజాడ కళాక్షేత్రంలో జరిగాయి. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సందడి చేసింది.
నన్ను ఎప్పుడు ముందు అడిగేవారు, మెడ్రాస్లో లేదా బాంబేలో తెలుగు వాళ్ళని చూస్తే మీరు ఊరికి ఎప్పుడైనా వెళ్తారా అంటారు. లేదండి, చాలా రోజులైంది. ఊరికి వెళ్ళేటప్పుడు చెప్పండి, మనం కలుద్దాం వైజాగ్లో అంటారు. వైజాగ్లో ఉన్నారా? అవునండి, మీ ఊరిలోనే ఉన్నాను నేను అంటారు. అది నాకు ఈ ఊరు కాదని చెప్పకుండా సరేనండి వస్తానని అబద్ధం చెప్పి వెళ్ళేవాడు. అంత నన్ను ఓన్ చేసుకునేవాళ్ళు వైజాగ్ వాళ్ళు. 21 వయస్సు. మొదటిసారిగా బ్యాంక్ చెక్లో సంతకాలు పెట్టే వయసు. ఆ వయసులో ఇక్కడ వచ్చాను. నా మొహం ఎవరికీ తెలీదు. చాలా ఈజీగా షూటింగ్ జరిగింది. ఆ తర్వాత ఆంధ్ర మొత్తం ఎక్కడ కూడా నడవలేని ఒక ఫ్యాన్ బేస్ని ఆ చిత్రం, మరో చరిత్ర ఆయన చిత్రం నాకు ఇచ్చింది. ఆ తర్వాత ఏక్ దూజేకెళ్ళి అప్పుడు కూడా వైజాగ్ వాళ్ళు మన కుర్రాడు అక్కడికి వెళ్ళి కొట్టాడురా అంటారు. అలాంటి వైజాగ్లో సాగర సంగమం చేశాము. ఏక్ దూజేకెళ్ళి we did here in Vizag. Many more pictures later I did Subha Sankalpam in Jonnavalasa here. This is and feels like home. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకుడు మైలవరపు కృష్ణతేజ కుటుంబ సమేతంగా సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఈవో వేండ్ర త్రినాథరావు అర్చకులు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడ మండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈవో త్రినాథరావు స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. ఓకే సార్. పిఎంపాలెంలో ఉన్న కేఎంఆర్ జూనియర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విశాఖ పిఠాపురం కాలనీలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నితిన్ మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం ఏపీ సెట్కు నకిలీ హాల్ టికెట్లు జారీ చేయడంతో 5 విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారన్నారు. తక్షణమే కళాశాలకు అనుమతులు రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం ఇంటర్ బోర్డు ఆర్ఐఓపీ మురళీధర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ప్రసాద్, వివేక్, ధనుష్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నితిన్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖ జిల్లా కన్వీనర్. అయితే
గత 5 రోజుల క్రితం ఏదైతే మధురవాడలోని పిఎం పాలెంలో ఉన్నటువంటి కేఎంఆర్ జూనియర్ కాలేజీలో ఎంసెట్ రాస్తున్న 5 విద్యార్థులకు ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చి ఎగ్జామ్ సెంటర్లకు పంపించిన దుశ్చర్య వెలుగు చూసింది. అయితే ఇప్పటికీ అది జరిగి 5 రోజులు అవుతున్నా కూడా ఆర్ఐఓ ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ స్పందించకపోవడం చాలా అనుమానాలకి దారితీస్తుంది. ఏదైతే 5 విద్యార్థుల యొక్క ఎంసెట్ కోచింగ్కి రావాల్సిన హాల్ టికెట్లని ఫోర్జరీ చేసి ఫేక్ హాల్ టికెట్లు వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళని ఎగ్జామ్ సెంటర్కి పంపించి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న దుస్సాహసాన్ని కేఎంఆర్ జూనియర్ కాలేజ్ ప్రదర్శించింది. అయితే కేఎంఆర్ జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క అనుమతులను రద్దు చేసి ఇటువంటి చర్యలు జిల్లాలో ఏ కార్పొరేట్ కళాశాలలో కూడా మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకొని ఆ కాలేజీకి ఉన్న క్యాంపస్లు అన్నింటినీ కూడా అనుమతులు రద్దు చేయాలని చెప్పి మేము ఆర్ఐఓ గారికి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే లేని పక్షాన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున ఈరోజు మీ ఆఫీస్ ముందు మేము ధర్నా చేసాం. రేపు ఇదే ఆఫీస్ని మేము 100ల సంఖ్యలో వచ్చి ముట్టడిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. మరికొద్ది గంటల్లో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు విశాఖలో తుఫాన్ హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడినట్టు పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. వాయువ్య బంగాళాఖాతం ఒరిస్సా తీరం ఆవల ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు ఉదయం వాయువ్య బంగాళాఖాతం మరియు వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల ఆవల ఒక వాయుగుండంగా కాన్సన్ట్రేట్ అయింది. ఇది ప్రస్తుతం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా అదే ప్రాంతంలో అనగా 21.3 డిగ్రీల అక్షాంశం, 88.5 డిగ్రీల రేఖాంశం వద్ద, మరింత వివరంగా చెప్పాలంటే సాగర్ ఐలాండ్కు 60 కిలోమీటర్ల దూరంలో, దిఘాకు ఆగ్నేయంగా తూర్పు ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలోనూ, బాలాసోర్కు తూర్పు దిశలో 160 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ఇది ఈరోజు కొన్ని గంటలలో ఉత్తర దిశలో పయనించి ఇంచుమించు ఉత్తర దిశలో పయనించి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలలో అనగా సాగర్ ఐలాండ్, ఖేపుపారాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. విశాఖను హరిత నగరంగా తీర్చిదిద్దడానికి ఎన్సీసీ క్యాడెట్లు మరింత కృషి చేయాలని 13వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ పిలుపునిచ్చారు. రుషికొండ గాయత్రి విద్యా పరిషత్ జీవీపీ డిగ్రీ అండ్ పీజీ కోర్సుల కళాశాలలో జరుగుతున్న 13వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరంలో భాగంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమస్త జీవరాశిని కాపాడే లక్ష్యంగా సాధ్యమైనంత మేరకు ప్రతి ఒక్కరూ తమ వంతు దృష్టి సారించాలన్నారు. ఈ క్రమంలో పక్షి జాతులకు నీరందించే దిశగా గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం కుండల్ని సమకూర్చారు.
Visakhapatnam city, we have to be more careful. In the same series today, we are actually very fortunate that we have got again a very highly dignitary with us, which is Chief Medical Officer of Visakhapatnam, Dr. Naresh Kumar Garu sir, who is here with us and his team, and how to protect yourself and how to protect the city, how to clean the city, and where all things you have to take care when you see something wrong in the surrounding you. So I would like all of you to please take interest and understand what he will be telling you. So I would request Dr. Naresh Kumar Garu, please come over the stage and speak. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలంను గురువారం ఉదయం తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పరామర్శించారు. ఈ సందర్భంగా రామ్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం గడిచిన కొంతకాలంగా కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్నారని అన్నారు. పల్లా సింహాచలం త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. పల్లా సింహాచలం ఎంతో మంచి వ్యక్తి అని, అందరికీ మేలు చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తులు ఈ సమాజానికి ఎంతో అవసరం ఉందని అన్నారు. అప్పటి విశాఖపట్నం 2 నియోజకవర్గ శాసనసభ్యుడిగా తన వంతు అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేసుకున్నారు. పల్లా సింహాచలం కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆయన త్వరగా కోలుకోవాలని బివి రామ్ ఆకాంక్షించారు. పల్లా సింహాచలం గారు త్వరగా కోలుకోవాలని ఇందాకే ఆయన ఉన్న హాస్పిటల్కి పరామర్శ జరిగింది. ఆయన కుటుంబ సభ్యులు అయిన ఆయన కుమార్తె పులిసల రాజేశ్వరి గారు, ఆయన కుమారుడు పల్లా శంకర్రావు గారు, ఆయన మనవడు పల్లా కార్తీక్, ఇతర కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు. ఎందుకంటే పల్లా సింహాచలం గారు విశాఖ 2 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో మంచి కార్యక్రమం చేశారు, నిస్వార్థంగా చేశారు. ఇవాళ ప్రజలు ఎవరైనా ఒక సమస్య మీద వెళ్తే ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆయన ఉండేవారు. అంతేకాని సమస్య తీసుకొని పక్కకి పాడేసడం కాదు. ఆ వచ్చిన సమస్యని పరిష్కారం అయ్యే వరకు ఆయన చివరిదాకా ఉండేవారు. మరి ఈరోజు అలాంటి మంచి వ్యక్తి ఇప్పుడున్న నేటి తరం రాజకీయ నాయకులకి, అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో ఆయన జీవితం ఎలా చేశారో, ఎలా ప్రజల సమస్య ఎలా పరిష్కరించారో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఏదో మన ఎమ్మెల్యే ఎంపీ అనుకుంటే కాదు, ప్రజలకి మనం ఎలాగా ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనవడుగా, మీవాడుగా, మీ ఇంటి బిడ్డగా ఎలా ఉండాలి అని చెప్పాలంటే పల్లా సింహాచలం గారి జీవితం ఒక ఆదర్శం. ఆయన అలాగే చేశారు. ప్రతి ఇంటికి సొంత బిడ్డగా వ్యవహరించి చాలా దగ్గరగా అందరికీ అభిమానం పొందిన వ్యక్తి పల్లా సింహాచలం గారు. క్రీడారంగంలో గంగవరం గ్రామం ఎప్పుడూ ముందుంటుందని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి 64వ వార్డు వైసీపీ అధ్యక్షుడు ధర్మాల శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు జీబీఎస్ స్పోర్ట్స్ యూత్ 28వ వార్షికోత్సవం సందర్భంగా జీవీఎంసీ 64వ వార్డు గంగవరంలో జిల్లా స్థాయి ప్రో కబడ్డీ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, 64వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీను విచ్చేసి గంగవరం పెద్దమ్మూరు తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం క్రీడాకారులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కబడ్డీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ జిల్లాలోనే మొదటిసారి ప్రో కబడ్డీ జీబీఎస్ స్పోర్ట్స్ యూత్ వారు నిర్వహించడం శుభపరిణామని అన్నారు. 4 రోజుల పాటు జరగనున్న ఈ ప్రో కబడ్డీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో ప్రతిభ చూపిన ఆటగాళ్లు రాష్ట్ర స్థాయికి కూడా ఎంపికవుతారని అన్నారు. ఈరోజు విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం గంగవరం గ్రామంలో గంగా బాయ్స్, గంగా బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం విశాఖపట్నంలో సీజన్ 1 కబడ్డీ టోర్నమెంట్ ప్రో కబడ్డీ కండక్ట్ చేయడం జరిగింది. చాలా శుభపరిణామం. మనందరికీ తెలిసిన విషయమే, కబడ్డీ అంటే గంగవరం, గంగవరం అంటే కబడ్డీ.
దానికి ఎక్కువ ఈ గంగవరం ప్రజలందరూ కూడా మక్కువ చూపుతారు. దానిలో భాగంగా ఈరోజు మమ్మల్ని కూడా పిలవడం చాలా సంతోషకరం. మేము కూడా ఈ యొక్క ఆక్షన్లో ధర్మాల వారియర్స్ అనే ఒక టీమును కూడా దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము తీసుకోవడం జరిగింది. ఇదంటే అందరం కూడా ఈ యొక్క గంగవరం ప్రాంతంలో ఈ యొక్క ప్రో కబడ్డీ టోర్నమెంట్ గంగా బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం. దీంట్లో సుమారు 8 టీములు, ఇంచుమించు 50 లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. సుమారు 4-5 రోజులు ఈ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్రో కబడ్డీ మరి టోర్నమెంట్ని ఏర్పాటు చేసి మరి గంగవరంలో ఉన్నటువంటి ఈ గంగా బ్రదర్స్ కానీ ఇతర వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కానీ అందరూ కూడా మరి దీన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయడం కోసం మరి మనందరం చూస్తున్నాం. టీం మెంబర్స్ అందరూ కూడా ఏ విధంగా ఈరోజు పాల్గొని సాగర్ నగర్ కాలనీకి ఆనుకుని ఉన్న ప్రైవేట్ లేఅవుట్ గృహ సముదాయంలో గురువారం అర్ధరాత్రి కొండ చిలువ కలకలం సృష్టించింది. గృహ సముదాయం సెల్లార్లో 12 అడుగుల భారీ కొండ చిలువ నివాసితులకు కనిపించింది. వారు స్నేక్ క్యాచర్ కిరణ్కు సమాచారం ఇవ్వగా ఆయన సంఘటన స్థలానికి చేరుకొని కొండ చిలువను పట్టుకున్నారు. చుట్టూ కొండ ప్రాంతం కావడంతో వర్షాల వల్ల కొండ చిలువ అక్కడికి వచ్చి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ మార్నింగ్ వచ్చింది. గుడ్ మార్నింగ్. స్నేక్ సేవ్ సొసైటీ విశాఖపట్నం కిరణ్ కుమార్ రకం సాగర్ నగర్ లో ఒక అపార్ట్మెంట్ కింద సెల్లార్ లో బాత్రూమ్ లో స్నేక్ ఉందని మనకు కాల్ చేశారండి. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 12:30 అవుతుంది. 30 డేట్ జస్ట్ ఇప్పుడు రీచ్ అయ్యాను. నేను ఇక్కడ రెస్క్యూ చేయడానికి వెళ్తాను. కైండ్లీ రిక్వెస్టింగ్ వాచ్ దిస్ వీడియో. రోజు మీదే అదే తీసుకుంటానే తీసుకోండి. పెద్ద స్నేక్ నాకు రైస్ బ్యాగ్ కావాలన్నా ప్యాక్ క్లోజ్ చేసుకున్నాను. ఆపినా మాట్లాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.